ఏమంటే మీరు మరీ హార్ష్గా ఉందండి మీ లైట్. ఐఎమ్ అనేబుల్ టు వాచ్. అదేదో లైట్ కావాలి. ఇదే ఇది ఆ లైట్ నేను రాదు. ఇది ర్యాండమ్గా పిచ్చిగా మాట్లాడగల. అందుకని ఐ కేమ్ విత్ ఎ ప్రాపర్ రిటర్న్ స్పీచ్. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి దేర్ ఆర్ 4 issues. ఒకటి కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఉన్నదన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఆ మాట తెలియకపోవచ్చు. దానిలో అది ఏ టైప్ ఆఫ్ ఇదని ప్రతి వాళ్ళకి, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది గొప్ప విషయం అని ఎవడు అనుకో, చాలా దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు. ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇక్కడ గత కొంతకాలంగా 4 ఇష్యూలు లేపారు. కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, వర్క్ ఎన్విరాన్మెంట్, పనిచేసే చోట ఆడవాళ్ళకి ఉండేటువంటి వసతులు. ఓకే, ఈ మూడింటిపై మాట్లాడాలి. కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇన్ని రోజులు కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మినీ ప్రపంచం. ఇది ఒక ప్రత్యేక ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు ఉండరు, మనుషులే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇవాళ ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చింది. ఒక అమ్మాయిని వంకరగా చూసినా షీ జస్ట్ కెన్ రిపోర్ట్ అండ్ వాడిని అరెస్ట్ చేయించే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అంత పవర్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీలో ఎవడైనా ఇండీసెంట్గా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒక అమ్మాయికి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే పని జరుగుద్ది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇస్తే పని జరగలేదు అనుకుంటే దట్ ఈజ్ యువర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకసారి వెళ్ళి పని జరగకపోతే 10 మందితో వెళ్ళండి. పోలీసు వ్యవస్థ నాశనం అయిపోలేదు, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోలేదు, ఇంకా ఉంది. దెర్ ఆర్ జెన్యూన్ ఆఫీసర్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా నీతి ఉంది, నిజాయితీ ఉంది. అలాగే కోర్ట్, మన నేను ఆమె లాయర్. దీనిలో న్యాయ వ్యవస్థలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చచ్చిపోలేదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టులకు వెళ్ళామంటే కుదరదు. ఇంకెక్కడికి వెళ్తారు? మేమేమన్నా ఇప్పుడు పలానా వ్యక్తి నేరం చేసినట్టే ఉరిశిక్ష చేసేస్తామా మేము? మా స్టేషన్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ కుదురుతుందా? చట్టాన్ని మేము ఏమైనా చేతిలో తీసుకోగలమా? ఓకే, మీరు ఫస్ట్ పాయింట్ కాస్టింగ్ కౌచ్. దీని మీద ఒకటి అడిగారు, క్యాష్ కమిటీ ఉండాలండి. 100% మా అసోసియేషన్ ఏంటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏంటి, ఛాంబర్ ఏంటి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దే ఆర్ ట్రైయింగ్. భరద్వాజ్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, కిరణ్ గారు కానీ, అది శివాజీ, వీళ్ళందరూ ఉంది, ఒప్పుకున్నారు, చేస్తున్నారు. ఓవర్ ది నైట్ చేయలేము, కొన్ని రోజులు పడుతుంది. అట్లీస్ట్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇలా రావాలని మా మంత్రం వేసినట్టు ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. ఓకే, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.